మాస్టర్ నమస్కారం. మాస్టర్స్ బ్లెస్సింగ్స్. మన యోగము 1910వ సంవత్సరంలో మాస్టర్ సివివి గారిచే కుంభకోణంలో 1910 మే చివరి 29వ తేదీన స్థాపించబడినది. ఈ యోగము పూర్తి పేరు భృక్తరహిత తారక రాజయోగం. వారి దగ్గర 750 మంది శిష్యులు చేరారు. వారిని మనము ఈ యోగంలో మీడియమ్స్ అంటారు. 750 మంది మీడియమ్స్, ఇద్దరికి లింక్ ఇచ్చారు. ఈ విధంగా 752 మంది మాస్టర్ గారి దగ్గర యోగాభ్యాసమును చేశారు. అదేవిధంగా మిగతా 257 మొత్తం కలిపి 1000 మంది యోగా ప్రాక్టీస్ మాస్టర్ గారి దగ్గర వారి కాలంలో వారు ఫిజికల్గా ఈ భూమి మీద ఉన్నప్పుడు కుంభకోణం నందు అభ్యాసం చేయటం జరిగినది. ఆ విధంగా 1910 మే నెల నుంచి 1922వ సంవత్సరం వరకు జరిగినది. ఆ సమయంలో మాస్టర్ గారు ఈ యోగమును ఎందుకు స్థాపించారు, దాని ఉద్దేశం ఏమిటి, దాని లక్ష్యం ఏమిటి అనేది ప్రతి యోగ సాధకుడు తెలుసుకోవాలి అని చెప్పేవారు. దానికి సంబంధించినటువంటి వివరణలు, ప్రశ్నాపత్రములు అనేకము వారు ముద్రించి యోగ సాధకులకి పంపించేవారు. అప్పుడప్పుడు యోగ సాధకులు ఎవరైనా వారి దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, లేదా యోగా కాన్ఫరెన్సులు అప్పట్లో మే చివరి వారంలోనూ డిసెంబర్ చివరి వారంలోనూ కుంభకోణంలో జరిగేవి. వారు వచ్చినప్పుడు యోగాభ్యాసము, యోగా ప్రాక్టీస్, అనేక కోర్సులు, వారికి సంబంధించినటువంటి డెవలప్మెంట్కు కావలసినటువంటి కోర్సులు చేయిస్తూ ఈ యోగం యొక్క లక్ష్యమును గురించి వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ వారికి తగు సూచనలు ఇచ్చేవారు. ఈ విధంగా కుంభకోణంలో 1922 వరకు జరిగినది. ఈ యోగం యొక్క లక్ష్యము సత్య, నిత్య, అమృత, ప్యూర్ మెర్రీ లైఫ్ రూపము ఒక మానవునికి ఈ భూమి మీద ఏర్పడటమే వారి యొక్క లక్ష్యము. దీనిని వారు ఇండిపెండెన్స్ డిక్లరేషన్లో సవివరంగా తెలిపారు. మనం దానిని కనుక చూసినట్లయితే ఈ యోగం యొక్క లక్ష్యము మనకి చక్కగా అర్థమవుతున్నది. ఈ విధముగా 1922 వరకు చేరినటువంటి యోగ సాధకులు యోగము ప్రవేశపెట్టే విధానమును మన యోగంలో ఇనిషియేషన్ అన్నారు. ఆ ఇనిషియేషన్ ప్రక్రియ కుంభకోణంలో మాస్టర్ గారు వారి ఒక పద్ధతిలో చేసేవారు. ఆ పద్ధతి కానీ మనకి గ్రంథములలో ఎక్కడ ఎక్కువ కనబడదు. కానీ మీడియమ్స్ చెప్పిన దానిని బట్టి ఒక సాధకుడు వచ్చినప్పుడు వారి యొక్క గత జన్మలో ఆ సాధకుడు లేదా ఆ అంటే సాధకుడు అనటానికి వీల్లేదు, అప్పుడే వచ్చినటువంటి ఆ అభ్యర్థి యొక్క గత జన్మ యొక్క డెవలప్మెంట్, ఆధ్యాత్మికమైన డెవలప్మెంట్ ఏమిటి, ఎలా జరిగింది, ఇతని యొక్క పూర్వాపరములు ఏమిటి, ఇతను ఎంతవరకు అభివృద్ధి చెందాడు, ఇతనిలో కుండలిని యాక్టివిటీ ఇంతవరకు పూర్వజన్మలలో అభ్యాసం చేయటం వలన సాధింపబడినాడు, ఇతని యొక్క శరీరం లేదా ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ శరీరములు ఏ విధముగా మాస్టర్ గారి యొక్క గ్రేస్ లేదా అత్యున్నతమైన స్థాయిల్లో నుంచి వచ్చేటటువంటి కరుణా ప్రవాహమునకు రెస్పాండ్ అవుతున్నది, దానికి సంబంధించినటువంటి మార్పులను ఎలా రిసీవ్ చేసుకోగలుగుతారు, ఈ యోగమునందు ప్రవేశపెట్టినప్పుడు ఫర్దర్గా ఏ విధముగా చేయగలడు, ఈ 10 సంవత్సరముల కాలము ఇతను కంటిన్యూస్గా ఈ యోగమును అభ్యసించటానికి తగినటువంటి అర్హత కలిగి ఉన్నారా లేదా అని ఒక పరీక్ష చేసేవారు. దానినే పిల్లర్ టెస్ట్ అనేవారు. దానికి మాస్టర్ గారికి సహాయముగా మహాదేవరయ్యర్ గారు ఉండేవారు. మహాదేవరయ్యర్ గారు, వెంకమ్మ గారు ఉండేవారు. అలా ఆ పరీక్ష రాసినప్పుడు మహాదేవరయ్యర్ గారు ఆ సాధకుని యొక్క
ఆ అభ్యర్థి యొక్క పూర్వాపరములన్నిటినీ లిఖించేవారు. తర్వాత అది మాస్టర్ గారికి సబ్మిట్ చేసేవారు. మాస్టర్ గారు దానిని చూసి దాన్ని పూర్తిగా ఆ సాధకుడిని అవగాహన చేసుకుని ఆ అభ్యర్థిని యొక్క పూర్తి ఆధ్యాత్మిక అభివృద్ధిని ఆధ్యాత్మిక అభివృద్ధిని తెలుసుకొని ఇతను ఈ యోగమునకు సరిపడినట్లయితే ఈ యోగమునందు 10 సంవత్సరములు నిరంతరాయంగా చేయగలడు అనేటటువంటి సూచనతో వచ్చినట్లయితే వారికి ఇనిషియేషన్ ప్రక్రియ ఇచ్చేవారు. ఈ విధముగా 752 మందిని వారు చేర్చుకోవటం అయినది. యోగంలో చేరిన తర్వాత వారికి అనేక కోర్సులు ఇస్తూ వారిలో మొట్టమొదటి రోజునే వారిలో కుండలిని యాక్టివిటీ లేదా కుండలినికి సంబంధించినటువంటి పురోగతి ఎంత సాధించాలి అనేది వారు మొట్టమొదటి రోజునే వారికి అవగతమయ్యేది. ఆ విధానమున్న వారికి కావలసినటువంటి సూచనలు చేసేవారు. ఆ కాలంలో చేరినటువంటి మీడియంస్ అందరికీ కూడా 45 నిమిషములు అయిపోయిన తర్వాత వారికి నమస్కారం వచ్చేది. ఆ విధముగా నమస్కారం వచ్చిన తర్వాత వారు యోగా ప్రాక్టీస్ని ఆ రోజుకి ఆపివేసేవారు. అనగా నమస్కారం వచ్చేటంతటి వరకు ప్రాక్టీస్ని కొనసాగించేటివారు. ఒకవేళ నమస్కారం రానట్లయితే 45 నిమిషములకు తర్వాత కాలంలో అది 30 నిమిషములని వరకు కొనసాగించమని మాస్టర్ గారు చెప్పి ఉన్నారు. ఈ విధంగా సాధకులందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. ఇలా అయిన తర్వాత 1922వ సంవత్సరంలో మాస్టర్ గారు భౌతిక శరీరమును వీడిన తర్వాత కొంతకాలము స్తబ్దత ఏర్పడినది. తర్వాత సాధన ఎలా చేయాలి అని ఒక సందిగ్ధావస్థలో మీడియంస్ అందరూ ఉన్నారు. అటువంటి సమయంలో యోగమును ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అనేది మీడియంస్ అందరిలో కూడా ఉన్నటువంటి ప్రశ్న. అటువంటి సందర్భంలో ఈ యోగమును తర్వాత కాలమునకు ముందుకు తీసుకెళ్ళినటువంటి వారిలో ప్రముఖులు మైనంపాటి నరసింహం పంతులు గారు ఒంగోలు నందు, తిరుపతి నందు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, కుంభకోణం నందు ఎన్ఆర్బివి గారు. వీరు ముగ్గురు ప్రముఖంగా వారికి తగిన విధానము అనగా ఇక్కడ వారు మాస్టర్ గారిని సంప్రదించి వారు మాస్టర్ గారికి సంకల్పం చేసుకోవటం ద్వారా వారికి వచ్చినటువంటి గైడెన్స్ ప్రకారముగా వారు తమ విధానమును కొనసాగించిరి. మాస్టర్ గారు కుంభకోణంలో ఏ విధముగా అయితే ప్రాక్టీస్ చేయించారో అదే విధానముగా వీరు ముందుకు తీసుకువెళ్ళారు. ఒంగోలులో నరసింహం పంతులు గారు ఎంఎన్ గారు ఒంగోలు మాస్టర్ గారుగా పిలువబడే వారు అనేక కోర్సులు ప్రాక్టీస్ చేయిస్తూ 1940 సంవత్సరం వరకు యోగా స్కూల్ని 1927 నుండి 1940వ సంవత్సరం వరకు కొనసాగించారు. అదేవిధంగా తిరుపతిలో వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు కొనసాగించారు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు పిల్లర్ టెస్ట్ తీసుకున్న సమయంలో తర్వాతి సాధకులకు ఉపయోగపడేటటువంటి తర్వాత కాలంలో వచ్చే సాధకులకు ఉపయోగపడే విధంగా ఒక విషయం జరిగినది. అది ఏమిటంటే అప్పటి వరకు మీడియంస్ ఎవ్వరూ కూడా వారి పిల్లర్ టెస్ట్ను మాస్టర్ గారి దగ్గర అడగలేదు. కానీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ గారి దగ్గర నుంచి పిల్లర్ టెస్ట్ను అభ్యర్థించారు. అది చూసినట్లయితే మనకి మాస్టర్ గారు ఈ యోగంలో సాధకును చేర్చుకోముందే సాధకుని యొక్క పూర్తి స్థాయి వివరములు ఎంత లోతుగా క్షుణ్ణంగా ఆధ్యాత్మిక అభివృద్ధిని, కుండలిని, ఇడా పింగళ నాడులు, హితూ పోషన్ బోరింగ్ వీటన్నిటి గురించి వారు ముందుగానే తెలుసుకుని ఉండేవారు. సో ఈ విధంగా ప్రభాకర్ శాస్త్రి గారు అడగటం వలన మనకు ఆ విషయములన్నీ బయటపడ్డాయి. ప్రభాకర్ శాస్త్రి గారు ఆ పిల్లర్ టెస్ట్లో చూసినట్లయితే మనకి అత్యంత కరుణా సముద్రులు, వారి
పూర్వజన్మ బుద్ధుని అంశ అని మనకి అవగతమవుతున్నది. ఇది అనేక సందర్భాల్లో నిరూపింపబడినది. ఒకసారి వారు కారులో వెళ్తున్నప్పుడు వారి కారు డ్రైవర్ ఒక గుంటలో పడటం వలన కొంచెం ఆ కారు ఒడిదుడుకులకు లోనైనది. అప్పుడు వారు అన్నారు, అరే పూర్వజన్మలో కూడా నువ్వు ఇలానే చేశావు, ఇప్పుడు కూడా ఇలానే చేస్తున్నావు అని. పూర్వజన్మలో అతను బుద్ధ భగవానుడి యొక్క రథసారథి, ఇప్పుడు కూడా అతని పేరు పార్థసారథి, దానికి అనుగుణంగానే మనకు కనబడుతున్నది. కాబట్టి బుద్ధుని అంశలో నుంచి వచ్చినటువంటి ప్రభాకర శాస్త్రి గారు ఈ జన్మలో సహజముగానే అత్యంత దయాశీలురై వారు తమ జీవితంలో అనేక విషయములలో అనేక సందర్భములో అటువంటి దయార్ద్ర హృదయమును నిరూపించిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒకసారి ఒక తల్లి తమ బిడ్డ చిన్నపిల్లవాడు ఎంతో గుక్కపట్టి ఏడుస్తూ ఉన్నాడట. అతను ఆమె ఎంత ఓదార్చనను ఆ బిడ్డ ఏడుపు ఆపలేదు. ఏమి చేయాలో తెలియక శాస్త్రి గారు వారి ఇల్లు ఉన్నది, అప్పటిదాకా ఆమె వెళ్ళలేదు. అందరూ అనుకుంటూ ఉండగా విని వెళ్దాము అనుకొని ఆమె ఆ పిల్లవాడిని చంకలో వెత్తుకొని శాస్త్రి గారి ఇల్లు ఉన్నటువంటి ఆ లైన్లోకి ప్రవేశించినది. ఆ సమయము అర్ధరాత్రి 12 గంటలు 2 గంటల సమయము. అలా ఆ లైన్లోకి ప్రవేశించి శాస్త్రి గారి ఇంటి తలుపు తట్టినది. శాస్త్రి గారు తలుపు తెరిచారు. తెరిచిన తర్వాత ఆమె లోపలికి వెళ్ళి, శాస్త్రి గారండి, మా పిల్లవాడు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు, కానీ నేను ఎంత ఓదార్చినా నాకు కుదరటం లేదు అని ఆమె పలికెను. అప్పుడు శాస్త్రి గారు, ఎక్కడ ఏడుస్తున్నారమ్మా, బాగానే ఉన్నారు కదా, పిల్లవాడు బాగానే ఉన్నాడు కదా అంటే, అప్పుడు ఆమె ఆశ్చర్యపోయి చూసింది. ఆ పిల్లవాడు ఏమాత్రమూ ఏడవటం లేదు. అనగా ఆ లైను ప్రవేశించినంత మాత్రమునే ఆ పిల్లవాడు ఆ ఏడుపును ఆపివేయటం జరిగినది. అది ఆ తల్లి యొక్క గమనికలో కూడా లేదు. అనగా దీన్ని బట్టి ఏమి అర్థమవుతున్నది? శాస్త్రి గారు వారు ఆ లైన్లో ప్రవేశించినంత మాత్రమునే వారి కరుణా దృష్టి ఆ పిల్లవాడి మీద పడి వారి ఆ అబ్బాయి ఏడుపు మానివేయటం జరిగినది. అంటే వారు ఒక సంకల్పమును ఇక్కడ ఏమీ చేయలేదు ప్రత్యేకంగా, వారికి ఆ విషయము భౌతికంగా తెలియదు. అయినప్పటికీ వారి యొక్క సూక్ష్మ స్థితులకు కానీ వారి హయ్యర్ సెల్ఫ్ కానీ ఆ రాబోతున్నటువంటి ఆ పిల్లవాడి ఆర్తనాదమును తెలుసుకొని ఆయన సంకల్పించకపోయినప్పటికీ కూడా దానంతట అదే సహజముగా ఆ రెక్టిఫికేషన్ అనేది జరగటం జరిగినది. అనగా దానిని బట్టి వారి యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. మనము ఎప్పుడైనా ఏదైనా రోగులు వెళ్ళినప్పుడు ఎవరు ట్రీట్మెంట్ ప్రాసెస్లో ముందుగా వారికి చెప్పటము, వారు ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్కి ఒక సంకల్పం చేయటం, లేదా ఒక ప్రార్థన చేయటం, లేదా కొన్ని రోజులు రమ్మనమంటం, అది మామూలుగా జరిగే విషయం. కానీ ఈ విషయం చూస్తే అటువంటి సంకల్పం ఏమీ లేకుండానే, అసలు తెలియకముందే ఆ పిల్లవాడి యొక్క రోదనను తగ్గించటము అంటే వారి యొక్క కాన్షియస్నెస్ అనేది యూనివర్సల్గా ఎలా వర్క్ అవుతున్నది అనేది మనము ఇక్కడ గమనించవచ్చు. అంటే వారి కాన్షియస్నెస్ మనము చెప్తున్నట్లుగా సర్వజ్ఞత్వము అనేది ఏ విధముగా అయితే మనము పరబ్రహ్మమునకు ఉండవలసిన లక్షణములో ఒకటిగా చెప్తాము, అదే విధముగా దానికి సంబంధించినటువంటి వర్క్ లేదా యాక్టివిటీ అనేది శాస్త్రి గారి యందు వర్క్ చేసినది అని స్పష్టముగా మనము గమనించవచ్చు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇట్లాంటివి అనేకము ఉంటాయి. మనము తరచుగా పుస్తకాలు చూసినట్లయితే మనము చెప్పవచ్చు. మాస్టర్ గారు యోగ లక్ష్యమైనటువంటి సత్య నిత్య అమృత ప్యూర్ మర్రీ లైఫ్ రూపమును ఒక మానవుడికి ఇవ్వాలి అని మాస్టర్ గారి సంకల్పం. కానీ 1922వ సంవత్సరంలో
మాస్టర్ గారు భౌతిక దేహమును విసర్జించిన తర్వాత అనేక మంది వేసినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, మాస్టర్ గారే ఈ భౌతిక శరీరమును వదిలివేశారు, మరి అటువంటప్పుడు ఆయన నిత్య అమృతమైనటువంటి రూపమును ఎలా మానవుడికి ప్రసాదిస్తారు అని ఈ మిగతా అనేక మందికి సందేహం వచ్చింది. యోగ సాధకులు కానటువంటి అనేక మంది ఈ యోగమును చూసిన వారికి ఇటువంటి సందేహం కలిగినది. అయితే దీనికి మన దగ్గర సమాధానం ఉన్నది. ఎలాగూ 1918లో మాస్టర్ గారికి ప్యూర్ మెర్రీ లైఫ్ రూపము అనేటటువంటిది 1918 ఇయర్లో వారికి ఆ శరీరమునందు అనుభవమైనది. కాబట్టి ఒక శరీరమునందు అంటే ఒక మానవుని యందు ప్యూర్ మెర్రీ లైఫ్ రూపం ఏర్పడటం అనేది జరిగినది. అది అందరికీ రావాలి. కాబట్టి ఒక మానవుల్లో జరిగినట్లయితే అది ప్రిన్సిపుల్ అంటే ఒక చోట జరిగితే లేదా ఒక సిస్టంలో జరిగితే ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీ వన్. సో అందరికీ వస్తుంది. కాకపోతే అందరికీ రావటం అనేది దానికి సమయం పడుతున్నది, కాలము మాత్రమే ఇక్కడ కన్స్ట్రైంట్. ఈ విషయంని మన యోగంలో రిటర్న్ ఆఫ్ ది మాస్టర్ అంటారు. రిటర్న్ ఆఫ్ ది మాస్టర్ అంటే మాస్టర్ గారు మరలా ఈ భూమి మీదకి అవతరిస్తారా అంటే, పిఎన్ గారు ఈ రిటర్న్ ఆఫ్ ది మాస్టర్ అనగా మాస్టర్ గారు మరలా ఈ భూమి మీదకి వస్తారు అని విశ్వసించి వారు ప్రతిరోజు వారి మేడ మీదకి వెళ్ళి బైనాక్యులర్తో మాస్టర్ గారు మరలా వస్తారు అనే ఒక సదుద్దేశంతో సంకల్పంతో రోజు చూస్తుండేవారట. కొన్ని రోజులు అయిన తర్వాత వారికి ఒక ఉద్బోధ జరిగినది. ఆ ఉద్బోధతో వారికి రిటర్న్ ఆఫ్ ది మాస్టర్ అంటే ఏమిటి అనే దానికి సరి అయిన అవగాహన వారి మనసులో మెదిలినది. అది ఇట్లా ఉన్నది. రిటర్న్ ఆఫ్ ది మాస్టర్ అంటే మాస్టర్ గారు భౌతిక శరీరముతోనే రావటము అనే కాకుండా, లేదా మాస్టర్ గారి యొక్క యాక్టివిటీ, మనము యాక్టివిటీ అంటే ఇక్కడ గ్రేస్, మాస్టర్ గారి యొక్క కరుణ అనేది ఏ సాధకునిలో అయితే, ఇక్కడ సాధకుడు అంటే ఆ సమయంలో మీడియంస్, ఎవరైనా ఒక మీడియంలో మాస్టర్ గారి కరుణ అపారముగా ప్రవహించి మాస్టర్ గారు సంకల్పించినటువంటి మాస్టర్స్ వ్యూ ఏదైతే ఉన్నదో దానిని ఆ శరీరమును ఆధారముగా, భౌతికముగా ఆధారముగా చేసుకుని వారి లోపలంతా కూడా మాస్టర్ గారి యాక్టివిటీ, మాస్టర్ గారు సంకల్పించినటువంటి ఈ నిత్య అమృత రూపమును ఏర్పాటు జరగటానికి మానవునిలో జరగవలసిన మార్పులు, అదే విధముగా ఆ రూపమును భరించటానికి తగినటువంటి సమర్థత కలిగినటువంటి ఈ భూమి యందు మార్పులు, అట్లానే ఈ కాస్మాస్లో జరగవలసిన మార్పులు, ఈ మూడింటిని గనక సమర్థతతో ఒక సిస్టంలో గనక జరిగినట్లయితే దానిని మనము రిటర్న్ ఆఫ్ ది మాస్టర్ అని అనుకోవచ్చు. రిటర్న్ ఆఫ్ ది మాస్టర్ అనే దానికి వారు డెఫినేషన్ ఇచ్చారు. ఈ విధంగా చూసినట్లయితే అట్లా ఒంగోలు మాస్టర్ గారిలోను, అదే విధముగా ప్రభాకర్ శాస్త్రి గారిలోనూ ఆ మాస్టర్స్ యాక్టివిటీ అనేది జరిగినది. అందుకనే వారు మాస్టర్ అని చెప్పుటకు వారు అంత సుముఖంగా లేకపోయినప్పటికీ మనము గురుదేవులు ప్రభాకర్ శాస్త్రి గారు అని చెప్తున్నాము. వారు ఆ అత్యున్నతమైన స్థితికి చేరారు అనుటలో సందేహము ఏమీ లేదు. వారే స్వయంగా చెప్పారు, ఇక నుంచి నేను ఏదైనా వారికి ఉద్బోధ కలిగిన తర్వాత నేను చెప్పేది నేను ఇక నుంచి చెప్పగలను లేదా రాయగలను అని వారు చెప్పి ఉన్నారు. అప్పటి నుంచి వారు ప్రజ్ఞా ప్రభాకరము అనే పుస్తకాన్ని రాశారు. ఈ విధంగా ప్రభాకర శాస్త్రి గారు ఆ మాస్టర్స్ యాక్టివిటీ లేదా ఆ మాస్టర్స్ గ్రేస్ను అపారంగా గ్రహించి వారు మాస్టర్ గారి రూపమును వారి కుండలినిలో దర్శనం చేశారు. దానినే వారు పూర్ణ చంద్రోదయము అని చెప్పి ఉన్నారు. ఈ విధంగా ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ గారి యాక్టివిటీని ఈ భూమి మీద
నడిపించారు అనుటలో ఎటువంటి సందేహము లేదు. అటువంటి మహనీయుడి యొక్క జీవితమును మనము ఆదర్శంగా చేసుకుంటూ వారు చెప్పిన విధానములో వారు చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ను ఫాలో అవుతూ మనము యోగ సాధనను కొనసాగించవలెను. మాస్టర్ నమస్కారం.